పెద్దలు సూదిని జైపాల్ రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి స్ఫూర్తి స్థల్ వద్ద వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు సామాజిక న్యాయం, సమసమాజం, దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వారి జనాభా దమాషా ప్రకారం వారికి వాటా రావాలని చెప్పి నిష్కర్షగా నిక్కచ్చితత్వంగా పోరాడినటువంటి రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఆనాడు జనతాదళ్ జాతీయ అధికార ప్రతినిధిగా మండల్ కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కేంద్ర సర్వీసుల్లో కావాలని చెప్పి ఒకే ఒక్కడుగా దేశవ్యాప్తంగా బలమైనటువంటి గళాన్ని వినిపించినటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ప్రదాతగా శ్రీ జైపాల్ రెడ్డి గారు మనకు చరిత్ర పుటల్లో చాలా స్పష్టంగా దర్శనమిస్తారు. ఆ విధంగానే వారు పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీలకు పెట్రోల్ బంకులలో కూడా 27% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాతగా జైపాల్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకి ఎప్పటికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఆనాడు 1990లో మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం బీపీ సింగ్ ప్రభుత్వం 27% సర్వీసులలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చినప్పుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీ సమాజంలో ఇది భిన్నత్వాన్ని తీసుకొస్తుంది, రిజర్వేషన్లు అనేటువంటిది ఒకటే చోట కేంద్రీకృతం అవడం మంచిది కాదని చెప్పి ఒక బలమైనటువంటి వ్యతిరేక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సమసమాజం అంటే సమానత్వం అంటేనే రిజర్వేషన్లని, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అంటే సమాజంలో భిన్నత్వాన్ని తీసుకురావడం కాదని చెప్పి గట్టిగా వాదించినటువంటి వ్యక్తిగా మనకు వారెప్పుడు హృదయాలలో బీసీల హృదయాల్లో నిలబడి ఉంటారు. అలాంటి మహనీయుడి యొక్క 6వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఏ జాతిలో పుట్టినమని కాదు, సమాజంలో అందరికీ సమానత్వం రావాలని, సమసమాజ నిర్మాణం కావాలని, ఎవరి వాటా ప్రకారం వారికి వారి యొక్క లభించాల్సినటువంటి హక్కులు లభించాలని చెప్పి పోరాటం చేసినటువంటి అండగా నిలబడ్డటువంటి శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు నిజంగా కూడా ఆదర్శవంతమైనటువంటి జీవి అని చెప్పి మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం.